కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నాలెడ్జబుల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు బయట ఒక డిబేట్ జరుగుతుందండి. ఏంటంటే లేడీస్ ఒక డ్రెస్సింగ్ గురించి డ్రెస్సింగ్ గురించి ఒక డిబేట్ జరుగుతుంది. మీరు అట్లా ఉండకూడదు కదా, అట్లా ఉంటే ఇట్లాంటివి జరుగుతున్నాయని, లేకపోతే అట్లా ఉంటే ఇట్లా జరుగుతాయా డిబేట్ జరుగుతుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి ఏంటంటే ఒక సైడ్ ఎప్పుడు మాట్లాడను నేను. ఒకటి ఏంటంటే ఒక డ్రెస్ను బట్టి మాత్రం ఒక క్యారెక్టర్ని జడ్జ్ చేయకూడదు. అది 100% రాంగ్. అది ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళదండి, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళ ఇష్టంతో పాటు సమాజం కోసం కొంచెం ఉండాలండి. సమాజం కోసం నేను చెప్పేది ఏంటంటే, సమాజం కోసం అంటే అలాగనగా ఇమ్మీడియట్గా వస్తాయి కొంతమంది కమెంట్స్. కొంతమంది ఛానల్ ఏం పెడతారంటే, మీరు అప్పుడు అలా యాక్ట్ చేశారంటే మా సిచ్యువేషన్ అది, నేను చేశాను, బట్ నేను నా పర్సనల్ ఏంటి, నా పర్సనల్ క్యారెక్టర్ ఏంటి, నన్ను అలా జడ్జ్ చేయొద్దు అంటాను. ఎవరైనా జడ్జ్ చేయొద్దు. సో నేనేమంటానే, డ్రెస్సింగ్ అనేది డెఫినెట్గా డీసెంట్గా ఉండాలండి. ఒకటి 10 మందిలో మీరు కూర్చొని మాట్లాడగలిగేలా ఉంటే చాలు. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి మీరు అంతా మోడర్న్ డ్రెస్ వేసుకుని వెళ్ళగలరా? లేరు కదా. సో ఆ కల్చర్ బాగానే ఉన్నట్టే కదా. అంటే గుడికి వెళ్ళినట్టు నువ్వు చీర కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ఒక ఇదిగా చీర అనేది కల్చర్ కాదని, అలా కల్చర్ మీరు లెక్కేసుకుంటే ఇప్పుడు జెంట్స్ అంతా వచ్చేసి పంచ కట్టుకొని షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళగలరా? ఇప్పుడు అమ్మాయి ఒక శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటేనే చేంజ్. ఆ చేంజ్ మనం డెఫినెట్గా అక్సెప్ట్ చేయాలి. బయటకు వెళ్ళి పని చేస్తున్నారంటే ఒక ఏదో మీరు అడిగేటప్పుడే అర్థమైంది, అన్నపూర్ణమ్మ గారు ఏదో చెప్పినట్టున్నారు, అదేదో ఒకటి విన్నా అనేది. బట్ ఆవిడ చెప్పిన ఉద్దేశం వేరు, అది మనం అర్థం చేసుకునేవాలి. ప్రతి ఒక్క మనిషి చెప్పే దాంట్లో ఒక విషయం ఉంటుందండి. మంచి విషయం ఉంటుంది, చెడు విషయం ఉంటుంది. చెడు అయితే వదిలేయండి, మంచి అయితే తీసుకోండి. ఆవిడ చెప్పిన ఉద్దేశం ఏంటి, నైట్లో తిరగడం అవసరమా అన్నారు. అది కరెక్టే కాదే. కానీ అలాగని ఇంకొక అమ్మాయి పెట్టింది దానికి కౌంటర్ ఏంటి, డాక్టర్స్ అంతా ఏం చేయాలంటే డెఫినెట్గా లేడీస్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డే కాదు, డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఇప్పుడు ఏ పని చేసే వాళ్ళు కూడా, ఇప్పుడు రోడ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా నైట్లో వెళ్ళి వర్క్ చేయాల్సిందే. సో అందుకని అది సమానంగా చూడాలి. అలా బయట ఏది చేయకూడదు అనుకోవడం. కానీ ఒక కల్చర్ అయితే మనం మెయింటైన్ చేయాలి. సీరియస్గా చెప్పాలంటే ఐఎమ్ అగేన్స్ట్ ఫర్ పబ్ కల్చర్ అంతా. ఏమన్నా అనుకోండి, అదేంతా అవసరం లేదు. మీరు వర్క్ కోసం తిరుగుతున్నారా, నైట్ అంతా తిరగండి, బయట కష్టపడండి, పని చేయండి. ఓకే, ఫ్రెండ్స్ 12 o'clock కేక్ కట్ చేయాలనుకుంటున్నారా, వెళ్ళండి, అంతవరకే. కానీ ఆ కల్చర్ దాటి మళ్ళీ ఇంకొకటి, అదే నేను చెప్తున్నాను, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి ఏది వెళ్ళినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఆ బాయ్స్కి కరెక్ట్ కాదు, లేడీస్కి కరెక్ట్ కాదు, ఎవరికైనా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక డ్రెస్సింగ్ ఉంది. మనకేమో శారీస్ ఉంటాయి, నార్త్ ఇండియన్లో ఏమో చుడిదార్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ మా అత్తగారు చెప్పేవాళ్ళు, ఎవరైనా క్లాత్ తల మీద వేసుకుంటే, ఎవరైనా పోయినట్టు తల మీద క్లాత్ వేసుకున్నారంటే తీయండి అనేవాళ్ళు. ఓకే, అది మన కల్చర్లో లేదు. తల మీద క్లాత్ ఎప్పుడు వేస్తారంటే ఎవరు చనిపోయినప్పుడు వేస్తారు. బట్ నార్త్ ఇండియన్స్ అంతా తల మీద క్లాత్ వేసింది వాళ్ళ కల్చర్ అది. సో కల్చర్ని బట్టి కూడా మారుతుంది. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఇదేంటి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో నార్త్ ఇండియన్స్కి అది వాళ్ళ కల్చర్. మన కల్చర్లో ఏంటి, క్లాత్ తల మీద వేయకూడదు అనేది మనకుంది. వేరే చోట ఇంకో చోట ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్ అండి. సో ఇది కరెక్ట్ అని ఎప్పుడు మన డ్రెస్సింగ్ మాత్రం జడ్జ్ చేయకూడదు. మొన్నే ఈటీవీలో ఒక బతుకమ్మ ప్రోగ్రాంలో గెస్ట్గా పిలిచి మాట్లాడమంటే మాట్లాడాను 5Cల గురించి. అది చాలా మంచి అనుకున్నాం, చాలా మందికి యూస్ఫుల్ అయిందనమాట. 5C అంటే అదే క్రిటిసిజం గురించి ఎలా తీసుకోవాలి, కంపారిజన్ చేయకూడదు, తర్వాత కంపాషన్ ఎలా ఉండాలి, ఇలాంటివి చెప్పారనమాట. అది చెప్తే చాలా మంది అది ఫాలో అయ్యామని చాలా మంది చెప్పారనమాట. అలాంటి మోటివేషన్ చాలా వింటున్నారండి నా దగ్గర. 5Cల గురించి ఏమన్నా కాస్త క్లుప్తంగా ఏమన్నా మా ఆడియన్స్ కూడా చెప్తానా? ఓకే, క్రిటిసిజం అనేది ఏంటంటే మీరు ఎలా ఉన్నా ఏమి చేసినా, ఇప్పుడు మీరు ఎప్పుడే డ్రెస్సింగ్ గురించి చెప్పారు, అలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కమెంట్ చేస్తుంటారు, ఏదో ఒకటి అంటుంటారు. మీరు మొత్తం రెడీ అయిపోయి లక్షణంగా వెళ్ళినా ఓవర్ యాక్టింగ్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఇంత ట్రెడిషనల్ అంత అవసరం అంటారు, అలాగే మోడర్న్గా వెళ్ళినా అంటారు. సో క్రిటిసిజం అనేది అలాగా ఏ పని చేసినా క్రిటిసిజం ఉంటుందండి. అది ఎందుకంటే జలస్ వల్ల కొంత వస్తుంది. సో దానికి మీరు రియాక్ట్ అవుతూ పోతే మీరు ముందుకు వెళ్ళలేరు. సో అది ఫస్ట్ బ్రేక్ చేయండి. ఏమి చెప్పినా జస్ట్ ఒక స్మైల్, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, వేరే ఏం రెస్పాండ్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే కంపాషన్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి మీద జాలి దయ గుణం ఉండాలి, ఒక మంచి ఇది ఉండాలి. సో ఎప్పుడు చూసినా మనమే గ్రేట్ అనుకోకుండా ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. దాని తర్వాత వచ్చి క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉండకపోతే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మాట్లాడడానికే భయపడేదని. ఈరోజు మాట్లాడకపోతే అవ్వదు. నేను యూట్యూబ్లో వండుకొని ఇక్కడంతా వండుకొని మాటలే ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడులా కాదు, ఓన్లీ కెమెరా అంటే అప్పుడు మూవీ కెమెరాస్, ఇప్పుడు అలా కాదు. యూట్యూబ్ అంటేనే ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడో మైక్ పెడితే మాట్లాడాల్సి వస్తుంది. సో అందుకని క్రియేటివిటీ ఉండాలి, నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పని చేసినా కూడా ఫస్ట్ కాన్ఫిడెంట్గా, తప్పైనా మంచిదైనా ముందు మాట్లాడాలి కాన్ఫిడెంట్గా. మనం ఏదైనా ముందు
ముందుకి అడుగు వేయాలి ధైర్యంగా, అప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. ఇంకొకటి లాస్ట్ వన్ ఏంటంటే కంపారిజన్ చేయకూడదు. అంటే కంపేర్ చేసుకోవడం వల్లే మనకు చాలా వెనక్కి వెళ్ళిపోతామండి. అంటే మనకి ఏది ఉందో దాంతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి, కానీ కంపారిజన్ అనేది కాంపిటీషన్లో కూడా వస్తుంది. ఒక కాంపిటీషన్ మీతో మీరు అనుకోవాలి, కానీ వేరే వాళ్ళు కంపేర్ చేశారనుకోండి మీరేమవుతారు, డెఫినెట్గా ఫంక్ అయిపోతారు. అయ్యో వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారు, నాకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అంటే ఇమ్మీడియట్గా మీరు డౌన్ఫాల్ అయిపోతుంది. సో అందుకే ఈ 5 C's జాగ్రత్తగా కాపాడుకుంటే లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చెప్తే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చూసి అమ్మో మేము ఫాలో అవుతున్నామండి మిమ్మల్ని చెప్పినప్పుడు దీనికన్నా ఇంకేం కావాలి నాకు అని అప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇలాంటి మోటివేషన్ నాకు ఏమనిపిస్తే అలా రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. చాలా మందికి యూస్ఫుల్గా ఉంది అది. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సోషల్ మీడియాలోకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ కోవిడ్ టైంలోనే, అప్పుడు ఏం చేయాలి అర్థం కాకుండా అందరూ కోవిడ్ టైంలో అడుగుతుంటే ఫోర్స్ చేస్తే యూట్యూబ్ కంటే ముందు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దామని అప్పుడు లేట్గా స్టార్ట్ చేశాను. బట్ పెద్ద ఇంట్రెస్ట్ అనేది కాదు, కానీ నాకు ఏది అనిపిస్తే అది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నాను. యూట్యూబ్ అయితే నేను తగ్గించేసాను, ఇప్పుడు ఫ్యూచర్లో చేస్తాను. ఎప్పుడంటే ఇలాంటి మోటివేషన్ సంబంధించిందో హెల్త్ గురించో అలాంటి ఫ్యూచర్లో చేస్తాను, కానీ ఇప్పుడు నాకు అసలు టైం లేదు కాబట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఓకే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను చూపించడం నాకు అది పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు, అందుకని